పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏమన్నా వార్త తీసుకొస్తున్నాడో లేకుంటే ఏమన్నా ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇత్తనాలతోటి ఇక్కట్లు, దున్నేటోతో దుక్కాలు, కలుపు కూలీలతోటి కట్టాలు, యూరియా బత్తాలు దొరకక తిప్పాలు, ఇవన్నీ దాటేసుకొని ఇత్తుని ఇంటికి పట్టుకొస్తే కొనేటోతో కొరివి పెట్టించుకున్నట్టుగా అవత్తే. ఇవేనాడు అమ్ముడు పోవాలి, రూపాయి చేతికి ఎప్పుడు రావాలి. ఏంది రైతులకి కట్టాలల్ల మన్నువాడా. అగో ఎప్పుడో కంకిర్సి పట్టించిన అంటివి కాదే తాత, ఇంకా కళ్ళంలోనే ఎండబెట్టుకుంటున్నావా? అమ్మకమైనా జల్దినా? రాములు ఎండి ఎర్రగాళ్ళు అయితే అంటే నేర్పుకుంటా ఈ కళ్ళంలో పంటావు. ఇక నువ్వు ఈ మక్కలు అమ్మేదన్నాడు, నా ఖాతా పైసలు కట్టేదన్నాడు. ఒక 2 నెలలు రాసేటు ఈ మక్కలు అమ్మంగానే ఇత్తగాని ఖాతా పైసలు. ఇట్లా మాట్లాడడానికి సిగ్గుచరం అనిపిస్తుందా రాములు? ఆయిటి పోయిన కాంచి ఖాతా మొదలు పెడితే ఇత్తులని మందులని అన్ని ఇచ్చుకుంటూనే వస్తాను. ఆయిటి పోయిన కాంచి మళ్ళీ ఆయిటి పోయిన దాకా ఆపుతావు. ఇక నువ్వు ఇచ్చేది ఎప్పుడు, నీ మళ్ళీ తెచ్చేది ఎప్పుడు? ఇక అయ్యో గట్లాంటివేంది సేటు, మా తాత ఆ మక్కలు అమ్మంగల్నే ఖాతా పైసలు కడతా అంటున్నాడు కదా. ఓ 2 వద్దులు ఓపిక పట్టరాదే. అరే నేను ఓపిక పడతా కానీ నాకు ఇచ్చినోడు ఓపిక పడతాడా? నువ్వేం చెప్తావు నాకు సంబంధం లేదా, ఏం చెప్తావు నాకు సంబంధం లేదా. ఇవాళ నువ్వు పైసలు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను ట్రాక్టర్ పట్టుకొచ్చి నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వేసుకొని వెళ్తా. చెప్తారా? అరే నీకెంత బాకీ ఉన్నానని నా ఇంత సామాన్ వేసుకపోతా అంటాను ఏం సేటు? అసలు గిట్ల ముఖం చూడని మాటలు మాట్లాడతాను, ఇది పద్ధతేనా? నిన్న ముంచిన సేటు ఎగ్గొట్టిన లెక్క మాట్లాడతాను ఏందే? ఏ నిమ్మలంగా చెప్పరాదే ముసలోడా, ఎవరు తిప్పలాలకుంటది. నీకున్నట్టు సేటుకి తిప్పలుండదా? అందరి మీద మురిగినట్టు సేటు మీద మురుగు తూకుంటాడానే. ఓ సేటు ఒక 2 వద్దులు ఆగుండ్రే, ఆ మక్కలు అమ్మంగానే మా తాత ఖాతా పైసలు కడతాడు గాని జర్ర 2 వద్దులు ఆగే. నీ మనవరాలు చెప్తాను కాబట్టి ఇప్పుడు పోతానా ముసలోడా. 4 రోజులు అయినాక పైసలు కట్టకపోవాలి కానీ నా కథ ఎట్లుండో తర్వాత చూస్తావు. రారా బాబు రారా. నిన్ను 2-3 వద్దులు అని ఎవరు చెప్పమన్నా జ్ఞానం ముచ్చుదానా? ఇప్పుడు ఆ సేట్ వచ్చి మళ్ళీ 3-4 రోజులకే నన్ను పైసలు అడుగుతా. నేను ఖాతా పైసలు ఏ నుంచి తీసుకొచ్చియనే? ఈ మక్కలు కొనే సర్కారే 2-3 నెలల తర్వాత పైసలు ఎత్తామని చెప్తాందట. ఇప్పుడు నేను ఆయన పైసలు కచ్చేందుకు చిప్ప పట్టుకొని ఊళ్ళో పడి తిరుక్కుంటే బుచ్చ పట్టుకొచ్చి ఆయనకు ఖాతా పైసలు. అగ్గో మక్కలు కొన్న తెల్లారే సర్కారు పైసలు ఇస్తలేదానే? అసలు ఈ మక్కలు నింపేందుకు బత్తాలు ఇచ్చేటోడే గతికి లేడంటే ఇంకా కాంటాలు పెట్టి ఖరీదు చేసి సర్కారు కొని పైసలు ఎత్తాంది అని అంటావా? ఇప్పటికీ మక్కలు తీసుకొచ్చి కళ్ళలో పోసి 10-15 రోజులు అవుతుంది. అతి లేదు గతి లేదు. మిర్చి తోట పెడితే పూట గడుస్తలేదని తండాడి మక్కలు ఎత్తివి, అది కూడా తిప్పలవుతున్నదానే? ఓ ఎవరికి చెప్పాలే మా మక్క రైతుల తిప్పాలా. మక్కలు తీసుకొచ్చి ఎండేదాకా అదో తిప్పాల. ఎండినాక బారదాని బత్తాలు ఇచ్చే గతికి లేదు. ఆ బత్తాలు ఇచ్చినా నింపినాక వాటిని కాంట పెట్టే నాదుడు లేడు. వాటిని కాంట పెట్టి ఖరీదు చేసుకున్నా కూడా ఆ ఖరీదు పైసలు వచ్చేటాలకు మాకు 2 నెలల టైం పడుతుందట అని చెప్పి సర్కారు చెప్తాంది. ఇక మా రైతులు ఎట్లా దున్కాలే నువ్వే చెప్పే అవ్వా. మరి అసంటప్పుడు సర్కార్ అమ్మి అంత తిప్పలు పడే బదులు ఎవరన్నా ప్రైవేట్ ఎత్తులకు అమ్ముకుంటే ఏమైతాందే? ఓ ఇవన్నీ తిప్పల పడే బదులు గట్లనే ప్రైవేటు వ్యక్తులకే కాంట పెట్టి అమ్ముదామని అనుకునేనే తల్లి. కానీ సర్కారేమో 2400 రూపాయలకు కొంటా అనబైతే, ప్రైవేట్ ఏమో అద్దెకి పావుసారు అన్నట్టు 1700 రూపాయలకే కొంటామని అంటారు. ఇక మా రైతులను ఏం చేయాలి? ఇక నువ్వే చెప్పు అమ్మా. ఓర్ని మీ రైతుల పరిస్థితి ముందట నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టే ఉన్నదేమే. ఇంకో ముచ్చట, ఈ ఏడు ఒక్కొక్క రైతుకి మొక్కజొన్నలు రాళ్ళు కదా పండినట్టే పండినాయి. ఆ లెక్కన ఎకరానికి ఒక్కొక్కలకు 40 క్వింటాల నుంచి 50 క్వింటాల దాకా పండినాయి. కానీ సర్కారేమో ఒక్క ఎకరానికి 25 క్వింటాలే ఖరీదు చేస్తాం కొంటాం అని చెప్తారు. మరి ఇక కలమ పండిన మొక్కజొన్నలు నేను ఏం చేసుకోవాలి చెప్పు? ఇట్లా నెత్తి మీద పెట్టుకొని ఊళ్ళో తిరిగి పండు అన్నట్టు అమ్మనా? ఏం చేయాలి నువ్వే చెప్పిగా. పంట వండిందని సంబరపడాలనో సర్కారు కొంటలేదని బాధపడాలనో అర్థం కాకుండానే ఉన్నదేమే మీ రైతుల గోస. గోసల్లా గోస చెప్పుకుంటే ఓడిసే గోస కాదే మా రైతుల గోస. ఈ ఎండలల్లా వానలల్లా ఇన్ని తిప్పలు పడి పంట పండించి ఇత్తుని ఇంటికి తీసుకొస్తే దీన్ని అమ్ముకునేటందుకు ఒక గిన్నె తీరుల గోసలు అవుతాయి. ఓ పిల్ల నువ్వన్నా చెప్పే వార్తలల్లా సర్కారులు ఇంటాయి, పుణ్యం ఉంటది, దండం పెడతాం. ఏం చెప్పాలనో నువ్వే చెప్పరా? అదే మన సర్కారు మా ఇంటది గాని. ఎకరం భూమి ఉన్న రైతులకు కనీసం ఒక 60 క్వింటాల మొక్కలు కొనేటట్టు అయినా సర్కారు చూడాలి. అట్లనే వాళ్లకు జల్దిన బారదాని బత్తాలు ఇవ్వాలి. ఆ నింపిన బత్తాలను జల్లిన కాంట పెట్టేటట్టు సర్కారు చూడాలి. అట్లా పెట్టాలంటే కనీసం ఊరూరికి ఒక సెంటర్ కాకుండా ఒక 4-5 ఊళ్ళకి ఒక సెంటర్ పెట్టైనా కూడా ఆ మొక్కలను జల్లిన కాంట పెట్టి ఖరీదు చేసుకొని ఆ రైతులకు కనీసం 15 రోజులలోనైనా కూడా పైసలు ఇచ్చేటట్టు సర్కారు చూడాలి తల్లి.
వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతాను. సరే నువ్వు చెప్పినట్టే సర్కార్ ఆలోచన చేస్తుంది కానీ నువ్వైతే నారాజు పడకే. ఆ కేదార్ సేట్ వచ్చి పైసలు అడిగేది ఉంటే నువ్వు ఆయనతోటి పంచాయతీ పెట్టుకోకు. అంత లావైతే నా జీతం పడ్డాక నేను పంపిస్తా గాని. అబ్బా పని జల్లిన నీకు పుణ్యం ఉంటది. మళ్ళీ ఈ మక్కలు అమ్మంగాని పైసలు పువ్వులలో పెట్టి తీసుకొచ్చిస్తా, దండం పెడతా. బా ప్లీజ్, ఈ మక్కల కాన్నే మూలుగుతానే, వడ్ల కాన్నే ఇగిలిస్తానే. మరి ఈ సర్కార్ అయిన రైతులతోటి ఎందుకు ఇట్లా నాటకాలు ఆడుతుందో ఏందో ఆ పాలకులకే తెలవాలి తల్లి. 4 వార శినుకులు పడేది నుంచే అప్పుడు మా గోస ఎంత అవుతుందో ఏమవుతుంది. మక్కలు జల్దిన కొనుక్కపోయేటాలకు రైతులకు చాలా గోసే అవుతున్నదోలా. సర్కార్ పెద్దలు వ్యవసాయ అధికారులేమో మేం రైతులకు తిప్పలు లేకుండా చేస్తున్నామని చెప్తున్నారు కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉంటున్నది. ఇప్పటికైనా రైతుల తక్లీఫ్ల మీద దృష్టి పెట్టి వాళ్లకు ఫాయిదా అయ్యే పనులు చేస్తారో ఎట్లనో చూడాలి మరి.